ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్ కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. వేల మంది మధ్యలో మీరున్నా మీ మనసు ఎడారిలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే ఎడారిలో మాత్రమే అరుదైన ఒయాసిస్లు పుడతాయి. దేవుడు మీ హృదయాన్ని ఇప్పుడు ఆ ఎడారిలా మార్చింది మీలో ఒక కొత్త ఒయాసిస్ని పుట్టించడానికే. మిత్రమా, మీరు ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కొక్కరిగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంటే ఆ ఖాళీ కుర్చీల వైపు చూస్తూ, దేవుడా, నా వల్ల ఏం తప్పు జరిగింది, నాకే ఎందుకు ఈ శిక్ష అని బిగ్గరగా ఏడుస్తూ అడిగారా? కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు. ప్రకృతిలో జరిగే ప్రతి అద్భుతం వెనుక ఒక ఏకాంతమైన పోరాటం ఉంటుంది. ఉదాహరణకి, ఒక విత్తనం మొక్కగా మారి ఫలించాలంటే అది చీకటిలో భూమి పొరల కింద నలిగిపోవాలి. అది ఒంటరిగా మట్టిలో పాత పెట్టినప్పుడే దానిలోని జీవం బయటికి వస్తుంది. అలాగే బంగారం కూడా తన అసలైన మెరుపును పొందుకోవాలంటే అది నిప్పులో కాలి తీరాలి. ఆ వేడిని భరిస్తేనే అది దగదగ మెరిసే ఒక ఆభరణంగా మారుతుంది. ఒక నది సముద్రాన్ని చేరాలంటే అది ఎన్నో వంపు సొంపుల మధ్య ఒంటరి ప్రయాణం చేయాలి. దారిలో రాళ్లు ఎదురైనప్పుడే దాని వేగం పెరుగుతుంది. అలాగే దేవుడు మీ జీవితం నుండి మనుషులను దూరం చేస్తున్నాడంటే ఆయన మిమ్మల్ని తిరస్కరిస్తున్నాడని కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన ఉద్దేశం కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఇది అర్థం కావాలంటే మనం కరుణమ్మ అనే ఈ యొక్క కథ విందాము. పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో కరుణమ్మ నివసించేది. ఆమె నెమ్మదిగా నడిచేది, మృదువుగా మాట్లాడేది, కానీ ఆమె హృదయం దయతో నిండి ఉండేది. గ్రామం అంచున ఉన్న ఆమె చిన్న కుటీరం చుట్టూ అడవి పూలు పెరిగేవి. లోపల గోడపై ఒక చెక్క సిలువ తప్ప మరే అలంకరణలు ఉండేవి కావు. దేవుడు ప్రతి దయగల పనిలో దాహంతో ఉన్నవాడికి ఇచ్చే గ్లాసు నీళ్లలో నివసిస్తారని ఆమె నమ్మకం. ఒకప్పుడు కరుణమ్మ జీవితం సందడిగా ఉండేది. ఆమె భర్త థామస్ మేస్త్రిగా పనిచేసేవాడు. వారి కుమార్తె మేరీ ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేది. ఇల్లంతా డాన్స్ చేస్తూ అల్లరి చేస్తూ అందరినీ సంతోషపరుస్తూ ఉండేది. ఆ ముగ్గురు కలిసి పొలంలో పనిచేసేవారు. ప్రతి సాయంత్రం కలిసి భోజనం చేసేవారు. పడుకునే ముందు కలిసి ప్రార్థించేవారు. కరుణమ్మ తరచుగా దేవునికి నిశ్శబ్దంగా కృతజ్ఞతలు చెప్పుకునేది. దేవుడా అన్నిటికీ కాదు గాని నాకు సరిపడా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సంపద కోసం కాదు గాని ప్రేమను ఇచ్చినందుకు, మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేది. కానీ కాలం మారే కొద్దీ ఒక అనారోగ్యం వల్ల భర్త థామస్ మరణించాడు. ఆ తరువాత వచ్చిన నిశ్శబ్దం చాలా భారంగా ఉంది. కరుణమ్మ తన ఖాళీ ఇంట్లో కూర్చొని అతని కుర్చీ వైపు చూస్తూ కన్నీళ్లతో దేవునిపై కేకలు వేసింది. నిన్ను ప్రేమించడం ఇంతలా ఎందుకు నొప్పిస్తుంది? కానీ ఆ బాధలో కూడా లోపల ఒక చిన్న స్వరం ఇలా అంటున్నట్లు అనిపించేది, నేను నిన్ను వదిలి వెళ్ళలేదు, నీ బాధలో కూడా నేను ఇక్కడే ఉన్నాను. ఆ నొప్పి పోలేదు, కానీ ఆమెకు లోపల ఖాళీగా అనిపించలేదు. ఏళ్లు గడిచాయి. కరుణమ్మ శరీరం బలహీనపడింది. నడక నెమ్మదించింది. పని చేసేటప్పుడు చేతులు వణికేవి. కానీ ప్రతిరోజు సూర్యుడు రాకముందే ఆమె ఒక కొవ్వొత్తి వెలిగించి పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుడు తన పక్కనే కూర్చున్నట్లు ఆయనతో మాట్లాడేది. ఆయన వాగ్దానాలు చదివేది. కూతురు మేరీ పెద్దదయింది. గ్రామ జీవితం కంటే నగరం వైపు ఆమె ఆకర్షితురాలైంది. తరచుగా వస్తానని చెప్పి నగరానికి వెళ్ళిపోయింది. కొద్ది కాలం తర్వాత తన కొత్త జీవితం, కొత్త స్నేహితులు, పెద్ద కళల గురించి చెప్పింది. కానీ మెల్లగా రాకపోకలు తగ్గిపోయాయి. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ కరుణమ్మ ఒంటరిగా తినడం నేర్చుకుంది. ఖాళీ ఇంట్లో తనతో తాను మాట్లాడుకోవడం నేర్చుకుంది. కొన్ని రాత్రులు ఆ ఒంటరితనం తనను నలిపేసినట్లు అనిపించేది. దేవుడా అని చీకటిలో గుసగుసలాడేది. నాకు మిగిలింది ఇదేనా? నా విశ్వాసానికి దక్కిన ప్రతిఫలం ఇదేనా అని తనలో తాను మాట్లాడుకునేది. కానీ ప్రతిరోజు ఆమె మళ్లీ నిద్ర లేచేది. నొప్పి పోయిందని కాదు, ఆమె భారం తొలగిందని కాదు, దేవుడు రేపటి కోసం కాదు, ఈ రోజు కోసం మాత్రమే శక్తిని ఇస్తాడని ఆమె నమ్మింది. కరుణమ్మ తన రోజులను చిన్న చిన్న ప్రేమ కార్యాలతో నింపేసింది. ప్రయాణికుల కోసం అదనంగా రొట్టెలు కాల్చేది. తన తోటలో పనిచేస్తూ నాటిన ప్రతి గింజ కోసం ప్రార్థించేది. ఎవరూ లేని వృద్ధుల దగ్గర కూర్చొని వారి కథలను శ్రద్ధగా వినేది.
వారి బాధలను అర్థం చేసుకునేది. గ్రామంలోని పిల్లలు ఆమె ఇంటి ముందుకు వచ్చేవారు. ఆమె వారికి ఆహారం పెట్టి దేవుడు ప్రతి చిన్న పక్షిని ఎలా చూస్తాడో కథలు చెప్పేది. పిల్లలు కూడా అంతే బాగా అర్థం చేసుకొని ఆమెతో సంతోషంగా జీవించేవారు. తక్కువ ఉన్నా ఎందుకు ఇంతలా ఇతరులకు సహాయం చేస్తున్నావని ప్రజలు అడిగితే కరుణమ్మ నవ్వి ఇలా అనేది, మనం దేవుని కోసం దేన్నైతే ఖాళీ చేస్తామో దాన్ని ఆయన నింపుతాడు. గాయపడిన పిల్లి, సన్నబడిన మేక, రెక్క విరిగిన పక్షి, ఇలా జంతువులు కూడా ఆమె దగ్గరకు వచ్చేవి. ఆమె వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ నిన్ను అన్నింటినీ చూసే దేవుడు పంపాడు అని మెల్లగా వాటితో మాట్లాడేది. ఒక వసంతకాలంలో మేరీ ఇంటికి వచ్చింది. ఆమె ఇప్పుడు పెద్దదయింది. నగరంలో కష్టపడి పనిచేసి చాలా అలసిపోయింది. తన తల్లి ముసలిదై వంగిపోయి ఉన్నా ఇంకా ఇతరులకు సహాయం చేయడం చూసి ఆమెకు బాధేసింది. అమ్మా, నిన్ను గుర్తు పెట్టుకొని మనుషుల కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? చాలు, ఇక విశ్రాంతి తీసుకో, నీ శక్తిని దాచుకో అంది మేరీ. కరుణమ్మ తన కుమార్తెను చూసి శాంతంగా అంది, బిడ్డ, దేవుడు నన్ను మర్చిపోలేదు. నేను ఊపిరి పీల్చుకున్నంత కాలం ఆయన నాకు ఇచ్చిన దాన్ని నేను ఇతరులకు ఇస్తూనే ఉంటాను. అది అలసట కాదు, అది నా జీవిత ఉద్దేశం అని చెప్పింది. అది మేరీకి అర్థం కాలేదు. ఆమెకు ఒంటరిగా ఉండటం అంటే జీవితంలో ఓడిపోవడం అని అర్థం. మంచి జీవితం అంటే బిజీగా ఉండటం, చుట్టూ చాలా మంది ఉండటం, సందడి చేయడం అని ఆమె అనుకుంది. కానీ ఏకాంతంలో దేవుడు ఏదో ప్రత్యేకమైనది చేస్తున్నాడని ఆమె చూడలేకపోయింది. కొద్ది కాలం తర్వాత శీతాకాలం కూడా వచ్చింది. ఒకరోజు నీళ్లు తెచ్చుకోవడానికి బావి దగ్గరకు వెళ్లిన కరుణమ్మ పడిపోయింది. ఆమె లేవలేకపోయింది, మాట్లాడలేకపోయింది. ఆమె శరీరం అలసిపోయింది. ఆ వార్త గ్రామం మొత్తం పాకింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ప్రజలు నలుమూలలా నుండి వచ్చారు. ఎప్పుడో కరుణమ్మ సహాయం చేసిన వారు, ఆమెకు పెద్దగా తెలియని వారు కూడా వచ్చారు. మహిళలు ఆహారం తీసుకొని, మందులు తీసుకుని వచ్చారు. పురుషులు కట్టెలు తెచ్చారు. పిల్లలు ఆమె పడక దగ్గర కూర్చొని ఆమె నేర్పిన ప్రార్థనలనే చేస్తూ ఆమె చేతులు పట్టుకొని ఉన్నారు. మేరీ వచ్చేసరికి ఇల్లంతా తన తల్లి ప్రేమించే మనుషులతో నిండి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె తల్లి పక్కన మోకాలపై కూర్చొని ఏడుస్తూ, అమ్మా, నువ్వు ఎప్పుడూ ఒంటరి కావు. ఈ సమయం అంతా నువ్వు ఒంటరిగా లేవు అంది. కరుణమ్మ బలహీనమైన స్వరంతో ఇలా అంది, దేవుడు ప్రేమను లాక్కోడు బిడ్డ. ఆయన దాన్ని ఒక చోట నుండి మరొక చోటకి మారుస్తాడు. దాన్ని దాచి ఉంచుతాడు. సమయం వచ్చినప్పుడు ఆకాశం నుండి కురిసే వానలా దాన్ని తిరిగి ఇస్తాడు అని చెప్పింది. కరుణమ్మ కోలుకున్నాక మేరీ ఆమెను నగరానికి తీసుకొని వెళ్ళింది. కరుణమ్మ ప్రార్థించి మనసులో శాంతిని పొందింది. దేవుడు ఒక కొత్త తలుపు తెరుస్తున్నాడని ఆమెకు అర్థమైంది. నగరం జీవితం రద్దీగా శబ్దంతో ఉండడంతో కొన్నిసార్లు వేల మంది మధ్య ఉన్నా ఆమెకు తన పాత కుటీరం కంటే ఎక్కువ ఒంటరితనం అనిపించేది. కాని ఒకరోజు మేరీ ఆమెను అనాథాశ్రమంకి తీసుకెళ్లింది. ఇక్కడ సహాయం చేస్తావా అమ్మా అని అడిగింది. కరుణమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దేవుడు తనను ఇక్కడికి ఎందుకు తెచ్చాడో అని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆమె ఆ పిల్లలకు వంట చేసేది, కథలు చెప్పేది, వారు ఏడ్చినప్పుడు ఓదార్చేది, హత్తుకునేది. వారు ఆమెను బామ్మ అని పిలిచేవారు. ఆమె హృదయం మునిపెన్నడూ లేనంతగా సంతోషంగా నిండిపోయింది. కొన్ని ఏళ్ల తర్వాత కరుణమ్మ నిద్రలోనే ప్రశాంతంగా మరణించినప్పుడు వందలాది మంది ఆమెకు నివాళులు అర్పించడానికి వచ్చారు. మేరీ ఆ గుంపులో నిలబడి చివరి వరకు ఒక నిజాన్ని అర్థం చేసుకుంది. తన తల్లి ఒంటరితనం ఎప్పుడూ ఒక శిక్ష కాదు, ఇది నిన్ను మార్చడానికి దేవుడు ఎంచుకున్న ఏకాంత శిక్షణ అని. దేవుడు మీ జీవితం నుండి మనుషుల్ని తొలగిస్తున్నాడంటే ఆయన మిమ్మల్ని తిరస్కరిస్తున్నాడని కాదు. ఆయన మిమ్మల్ని ఏదో పెద్ద దానికి కోసం సిద్ధం చేస్తున్నాడని. మీ హృదయం మీరు ఊహించిన దానికంటే పెద్దగా పెరగడానికి ఆయన చుట్టూ ఉన్న సందడిని తొలగిస్తాడు. మీరు ఈరోజు ఒంటరిగా ఉంటే ఇది తెలుసుకోండి, దేవుడు మీ జీవితంలో మీరు ఊహించిన దానికంటే గొప్ప దానికోసం చోటు కల్పిస్తున్నాడని. మీరు విశ్వాసంతో ఇచ్చే ప్రేమ ఎప్పటికీ మాయం కాదు. అది మీకు తెలియని చోట పెరుగుతూ మీరు ఊహించిన మార్గాల్లో మీ దగ్గరకు తిరిగి వస్తుంది. మీ ఒంటరి కాలం మీ కథకు ముగింపు కాదు, అది మీ జీవిత ఉద్దేశానికి ఆరంభం. అలాగే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. మీ ఒంటరి కాలం మీ కథకు ముగింపు కాదు, అది మీ జీవిత ఉద్దేశానికి ఆరంభం. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.